దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు రైతులు ఇన్ఛార్జ్ ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. భీమ్గల్ మండలంలో రైతులు పండించిన దొడ్డు రకం వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతులు ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను వివరించారు. రైతులు మాట్లాడుతూ తాము కష్టపడి పండించిన పంటకు సరైన ధర దక్కకపోతే తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి దొడ్డు రకం వడ్ల కొనుగోలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు బోదిరే నర్సయ్య, కౌన్సిలర్ నీలం రవి, మూతలింబాద్రి రైతులు పాల్గొన్నారు. అది కాకుండా నెల రోజులు ఆలస్యంగా ఇంకా అందులో చూడకపోతే ఇంకొక నెల అయితే మళ్ళీ వర్షాలు పడగలతో రైతు ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. కంపల్సరీ ఏ గ్రేడ్ దొడ్డు రకాన్ని పక్కన పెట్టి ఇప్పుడు సన్న రకానికి ప్రయారిటీ ఆ సన్న రకంలో కూడా 5 కిలోలు కట్ చేస్తే రైతు నేను ఎక్కువ వస్తుంది. మాట్లాడండి సార్, రైతులు బాగా. ఈ రబీలో వరి కోతలు ప్రారంభమై దాదాపు నెల 15 రోజులు గడిచిపోతున్నాయి. ఈ ఏవైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వరి ధాన్యాలు చేరి కూడా నెల 10 నుంచి 15 రోజులు అయిపోతున్నాయి. ఎప్పుడో చేయాల్సిన ఈ వరి కొనుగోలు ప్రక్రియ ఈసారి ప్రభుత్వం నెల రోజులు ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా మళ్ళీ అందులో దొడ్డు రకాన్ని ఇప్పటి వరకు జోకని పరిస్థితి ఉన్నది. రైతులు అకాల వర్షాలతో ఇప్పటికే చాలా నష్టపోతూ ఉంటే ఈ కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాసి వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు రైతులు. మరి వెంటనే ప్రభుత్వం రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ప్రభుత్వానికి మేలు రకం ఏది ఏ గ్రేడ్, ఆ ఏ గ్రేడ్ ధాన్యం ఆ దొడ్డును కొనుగోలు చేయకుండా ఈ సన్నానికి ప్రయారిటీ ఇచ్చి దొడ్డు రకం వేసిన రైతులను నిండా ముంచే ప్రయత్నం చేస్తుంది. ఈ సన్న రకం రైతులకు కూడా ఇప్పుడే తెలిసింది ఏంటంటే రైస్ మిల్లో కిలో 2 కిలోలు కడతా ఉంటేనే దించుకుంటామంటున్నారట. రైతుల 2 కిలోలు కట్ చేస్తే వడ్లు నూకలు కావు, కానీ 2 కిలోలు కట్ చేస్తే నూకలు అవుతాయా? మరి అంటే ఇది ఏ విధంగా ఉందంటే రైతులను దోచుకోవడానికి ఇది ఒక మార్గంగా ఏ రైస్ మిల్ అయినా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రతి ఒక్కళ్ళు రైతుల్ని దోచుకోవాలనే ప్రయత్నం మానుకోవాలా. ఇప్పటికే ప్రతి కొనుగోలు కేంద్రంలో బార్దన్ తోటి కలిపి 40 కిలోల 600 గ్రాములు మాత్రమే జోకాల, కానీ ఇప్పటికే రైతులది 41 కిలో 800 గ్రాములు జోకుతున్నారు. అంటే దాదాపు కిలో 1200 గ్రాములు ఎక్కువ జోకుతున్నారు. దాని ప్రకారము మనము క్వింటాల్కి చూసుకుంటే దాదాపు 2.5 నుంచి 3 కిలోలు అదనంగా రైస్ మిల్కి వెళ్తుంది. ఇది కాకుండా ఇంకా అదనంగా 2 కిలోలు 3 కిలోలు అంటే రైతు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలా? ప్రతి ఒక్కరు ఈ రైతును ముంచేదాన్ని విడిచిపెట్టేసి రైతులకు తొందరగా కొనుగోలు ప్రక్రియ దొడ్డు రకం రైతులకు ప్రారంభించాలని ఇప్పుడే తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. లేని ఎడల మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల జేఏసీ తరఫున శుక్రవారం లేదా సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఖచ్చితంగా ప్రతి రైతుకు ఈ ప్రభుత్వం న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను. భీమ్గల్ ప్రజలకు నమస్కారం. ఈ రబీ సీజన్లో భాగంగా కొనుగోలు కేంద్రము ఆల్రెడీ ఆలస్యంగా స్టార్ట్ అయిందే కాకుండా దొడ్డు రకం వడ్లను జోకమంటే మేము దొడ్డు వడ్లను జోకమని చెప్పించి రైతులకు కరాఖండిగా చెప్తుర్రు కొనుగోలు కేంద్రాలలో. ఒకవేళ ఈ సన్న రకం కూడా జోక్తే రైస్ మిల్లలో అలాట్మెంట్ ఇచ్చిన రైస్ మిల్లలో 2 నుంచి 3 కిలోలు కట్ చేస్తా అని చెప్పించి మాకు సమాచారం అందడం జరిగింది. అట్లా సన్న రకానికి 2-3 కిలోలు కట్ చేస్తా అంటున్నావు, దొడ్డు రకం అయితే జోకనే జోక్తాడు. మరి దొడ్డు రకం అడ్లు రైతులు ఎక్కడ అమ్ముకోవాలా? మరి కొనుగోలు కేంద్రం ఎందుకు స్టార్ట్ చేసినట్టు ప్రభుత్వం? గతంలో కేసీఆర్ దొడ్డు రకమైన సన్న రకమైన జోకిండు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోనన్నా కానీ దానికి ఏమున్నా దాని నష్టపరిహారం కూడా ప్రభుత్వం భరించుకొని కూడా రైతుల పక్షాన నిలబడ్డది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడకపోగా మొత్తం కడత పేరు మీద ఆడ జోకే టైంలోనే 3 కిలోలు కట్ చేస్తారు. ఒక క్వింటల్కి 3 కిలోలు 2 నుంచి 3 కిలోల మధ్యలో కట్ అవుతుంది. కావాలంటే ప్రజలు అక్కడ చూసుకోవచ్చు. అక్కడ కాంట ఎట్లా నడుస్తుందో వీడియో కూడా చూపిస్తాము. మరియు అది కాకుండా అదనంగా మళ్ళీ రైస్ మిల్ దగ్గర పోయినప్పుడు కూడా తీస్తే మొత్తం 5-6 కిలోలు కట్ చేస్తా అంటే రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం ఏది ఉన్నది? మరి రైతుల పక్షాన నిలబడతాని రేవంత్ రెడ్డి సభ పెట్టి ప్రగర్భాలు వలుకుతుండు, కానీ రైతుల పక్షాన చేసిందేం లేదు. ఏ విషయంలో కూడా రైతుల నెట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన దొడ్డు వడ్ల కొనుగోలు చేయని ఎడల సోమవారం లేదా శుక్రవారం రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల జేఏసీ పక్షాన ధర్నా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. భీమ్గల్ పట్టణం భీమ్గల్ మండలంలో రైతు జేఏసీ బీఆర్ఎస్ పార్టీ తరఫున
తహసీల్దార్ గారికి వడ్లు కొనుగోలు కేంద్రాలు చాలా ఈ వడ్లు కొంటలేరు అని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకటి, గత ప్రభుత్వాలకు రైతుల పట్ల సిద్ధశుద్ధి లేక రైతులకు ఇబ్బంది పెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికార నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరుసుగా రైతులే. ఏ పార్టీ నాయకుడైనా రైతే. ఫస్ట్ రైతులేంది పార్టీలు లేవు. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి మనం ఏ పార్టీని చూడకుండా రైతులకు అక్కడ దగ్గర ఉండి జోకాల. మన కొనుగోలు కేంద్రాలు చాలు చేసినప్పుడు ప్రజాప్రతినిధులు ఏం మాట్లాడారు, ఈ న్యూస్ ద్వారా ఏం మాట్లాడారు అంటే, కొనుగోలు కేంద్రాలు చాలు చేసి వారం రోజులనే అడ్లు కొనుగోలు చేస్తాం. దొడ్డు రకం ఏ రకం అంటే దొడ్డు, ఫస్ట్ దొడ్డే కొనాల. బి రకం సన్నం 20 రూపాయలు తక్కువ ఉంటుంది సన్నపడ్లకు. అవి సన్నపడ్లు పోతున్నాయి, దొడ్డట్లు పోతలేవు రైతులకి. ఎందుకు పోతలేవు మళ్ళీ ఏం చెప్పారంటే, కొనుగోలు చేసినాము 2 రోజులలోనే సన్నపడ్లకు బోనస్ వస్తా అని చెప్పారు. కొన్ని జోకి 10 రోజులు అవుతున్నాయి, ₹1 అడ్ల పైసలు వెళ్ళలేవు బోనస్ ఎడికెళ్ళు. గవర్నమెంట్ కొన్న తర్వాత 2 రోజులలో పైసలు ఇవ్వాలి. గత ప్రభుత్వాలు కొన్న తర్వాత పైసలు ఇచ్చి ఎట్లా రైతులకు ఇబ్బంది కాకుండా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ, ఇప్పుడు రైతు భరోసా చూస్తున్నాం 2 నెలలకోసారి పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటా ఆ సభలకు ఖర్చు చేసుకుంటా 6,000 వేస్తున్నాడు. 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా ఒకటేసారి వేసిండు. ఇప్పుడు ఒకసారి వేయకుండా బాకి ఇచ్చినోడు కదా ఒకసారి కట్టినట్టు అసలు పెట్టి అట్లా ఎత్తున్నది. అట్లా రైతులను ముంచద్దు, రైతుల ఉసురు ఎదుగుతుంది. దయచేసి ఏ నాయకుడైనా రైతు ఎద్దేడ్చిన వ్యవసాయం లేదు, రైతు వేసిన రాజ్యం లేదు అన్నట్టు రైతు నేర్పిస్తే మీ రాజ్యం గుల్తుంది. దయచేసి రైతుల పక్షాన అధికార పార్టీ నాయకులు నిలబడాలా, కళ్ళాల దగ్గరికి రావాలా, దగ్గరుండి రైతులను అన్ని అడ్లు కొనిపించి దొడ్డు అడ్లకు సుఖ గత రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తా అన్నాడు, దొడ్డు అడ్లకు సుఖ బోనస్ ఇవ్వాలా. ఎందుకు ఇస్తలేవు? ఇయ్యని ఏడాలా మా నాయకులు చెప్పినట్టు రైతు జేఏసీ పక్షాన అందరూ మీ పచ్చతువాలతోని దాదాపుగా 2,000 మందితోని సోమవారం సుమంగల్ చౌరస్తా దగ్గర శుక్లారమణ సోమవారం జేఏసీ నిర్ణయించి ధర్నా చేస్తున్నామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జై జై జవాన్.